హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పులావ్. ఈ పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా 3 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని 2-3 సార్లు వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ వరకు చికెన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మకాయని ఇలా పిండుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు, అలాగే 2-3 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ నెయ్యి బాగా వేడయిన తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్న టమాటోని ఇలా జ్యూస్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటో మొత్తం బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్కి ఉన్న మూత పెట్టి విజిల్ తీసేసి 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కుక్కర్కి ఉన్న మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం సెపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 గ్లాసులు బాస్మతి రైస్కి 4.5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని కుక్కర్కి ఉన్న మూత పెట్టి విజిల్ కూడా పెట్టుకొని 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ల తర్వాత కుక్కర్కి ఉన్న ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసుకోవాలి. చూడండి, చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేస్తే తప్పకుండా చేసి చూపిస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.